హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ సోషల్లో హిస్టరీలో 5th లెసన్ అయినటువంటి వెన్ పీపుల్ రెబెల్ 1857 అండ్ ఆఫ్టర్ అనే లెసన్ గురించి చెప్పుకోబోతున్నామండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా లెసన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే లెసన్ అయితే అప్లోడ్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి. అండ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెసన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. యాక్చువల్గా మనకి 1857లో ప్రజలు అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ వైపున ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నమాట. మొదటిసారి మన ఇండియాలో అటువంటి ఒక సంఘటన జరిగింది. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. అండ్ మొదటి తిరుగుబాటు జరిగిన తర్వాత దేశం ఎలా ఉందనే విషయాలు తెలుసుకోబోతున్నాము. ఇక్కడ ఫస్ట్ ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి. మనకి ఈ పిక్చర్లో మనం ఎవరిని చూడొచ్చు? సిపాయిస్ అంటే సోల్జర్స్ని, ఇంకా పీజెంట్స్ అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి ఏం చేశారంటే మనకి ఫోర్సెస్ ఫర్ ద రివోల్ట్ దట్ స్ప్రెడ్ అక్రాస్ ద ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ ఇండియా ఇన్ 1857. అంటే నార్త్ ఇండియాలో మనకి ఏవైతే ప్లెయిన్స్ ఉన్నాయో ఆ చోట్ల మొత్తం కూడా ఎవరైతే బ్రిటిష్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారనమాట. పాలసీస్ అండ్ ద పీపుల్ గురించి చూద్దాము. మీరు ప్రీవియస్ చాప్టర్స్లో చూస్తే కనుక ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలసీస్ ఎలా ఉన్నాయి అండ్ వాటి వల్ల డిఫరెంట్ పీపుల్ మీద ఎఫెక్ట్ అనేది ఎలా పడింది, రాజులు, రాణులు, అలాగే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో పీజెంట్స్, ఇంకా జమీందారులు, గిరిజనులు, సోల్జర్స్, వీళ్ళందరూ కూడా రకరకాలుగా మనకి ఎఫెక్ట్ అయితే అయ్యారు. ఇంకా మనం ఏం తెలుసుకున్నాము? ఆ పాలసీలను తట్టుకొని ప్రజలు ఎలా నిలబడ్డారు. ఎందుకంటే ఆ పాలసీస్ అప్పటికీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని హామ్ చేసే విధంగా ఉన్నాయి, హానికరంగా ఉన్నాయి. అలాగే వాళ్ళ యొక్క సెంటిమెంట్స్కి వ్యతిరేకంగా ఉన్నా కూడా పాపం ప్రజలు చాలా తట్టుకొని నిలబడ్డారనమాట. అయితే ఇక్కడ మనం ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే నవాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పవర్ని కోల్పోయారంట. మనకి మిడ్ 18th సెంచరీ చూసుకుంటే, అంటే 18th సెంచరీ యొక్క మధ్య భాగంలో చూసుకుంటే నవాబ్స్, రాజాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పవర్ అనేది మెల్లమెల్లగా వాళ్ళు కోల్పోవడాన్ని గమనించారంట. అంతేకాకుండా వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క గౌరవాన్ని అలాగే వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోయారు. ఏమైందంటే చాలా వరకు కూడా మనకి ఆ స్థానాల్లో ఎవరైతే పీపుల్ ఉంటారో అక్కడ ఇండియన్స్ని తీసేసి బ్రిటిషర్స్ని పెట్టడం జరిగిందంట. ఇంకా పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని మెల్లమెల్లగా తగ్గించేశారు. ఇంకా అక్కడున్న రూలర్స్కి సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యాన్ని కూడా తగ్గించేశారంట. కొన్ని చోట్లయితే తీసేయడం కూడా జరిగింది. వాళ్ళ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఇంకా వాళ్ళ యొక్క భూభాగాల్ని మొత్తం ఒక్కొక్క స్టేజ్లో లాగేసుకున్నారంట పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు. ఇంకా చాలా రూలింగ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీతో చర్చలు జరపాలని చెప్పేసి అనుకున్నారనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏం పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులు చేయడానికి బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి చర్చలు చేయాలని అనుకున్నారు. ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ ఎవరు ఇచ్చారు చూడండి, రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ. ఈవిడ ఏం చేశారంట, wanted the company to recognize her adopted son as the heir to the king after the death of her husband. మనకి రాణి లక్ష్మీబాయి ఉన్నారు కదా, ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి, ఆవిడ యొక్క దత్త కుమారుడు అంటే దత్తత తీసుకున్నారనమాట. వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ పిల్లాడు ఎవరైతే వీళ్ళు దత్తత తీసుకున్నారో తన యొక్క రాజ్యానికి ఆయన వారసుడు, ఆ బాబు వారసుడు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు గుర్తించవలసిందిగా కోరింది. ఇంకా పేష్వా బాజీరావు 2 ఏం చేశారంటే మనకి ఇక్కడ నానా సాహెబ్ని దత్తత తీసుకున్నారనమాట. అప్పుడు ఆ నానా సాహెబ్ ఏం కోరుకున్నారంటే వాళ్ళ యొక్క తండ్రి చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ తనకి ఇప్పించవలసిందిగా ఎవరు కోరుకున్నారు? నానా సాహెబ్ కోరుకున్నాడు అనమాట. పేష్వా బాజీరావు తన తండ్రి కదా, ఆయన చనిపోయాక తన యొక్క పెన్షన్ ఇప్పించమని కోరుకున్నాడు. అయితే కంపెనీ ఏం చేసిందంట, ద కంపెనీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్స్ సుపీరియారిటీ అండ్ మిలిటరీ పవర్స్ టర్న్ డౌన్ దిస్ ప్లీజ్. వాళ్ళు ఏవైతే అక్కడ అభ్యర్థన పెట్టుకున్నారో, అర్జీలు పెట్టుకున్నారో వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా పక్కకు నెట్టివేసేసింది. ఇంకా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవధ్ ఏదైతే ఉందో ఇది ఒక లాస్ట్ టెరిటరీ అనమాట. దీన్ని కూడా వాళ్ళు మెల్లగా కలిపేసుకున్నారు. నెక్స్ట్ 1801లో అంట ఒక సబ్సిడరీ ఏలియన్స్ అనేది ఈ అవధ్ మీద ప్రకటించారనమాట. అలాగే 1856లో వచ్చేసి దీన్ని పూర్తిగా హ్యాండ్ ఓవర్ అయితే చేసేసుకున్నారు. ఓకేనా.
అంటే ఇంకా అవధిలో పరిపాలించడానికి రాజులు ఎవరు లేరు అని చెప్పేసి అలా సబ్సిడరీ ఏలియన్స్ని వేసేసి అవధిని అయితే మొత్తానికి తీసేసుకున్నారనమాట. గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో డల్హౌసీ, ఓకేనా, 1856 టైంలో ఎవరు, డల్హౌసీ ఆయన ఏమని డిక్లేర్ చేశారంటే ఈ టెరిటరీ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా పరిపాలన చేయట్లేదు, అంటే ప్రభుత్వం అనేది మిస్గవర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఖచ్చితంగా ఏమవసరము, సరైన పరిపాలన కోసము బ్రిటిష్ పరిపాలన అనేది ఇక్కడ ఏర్పడాలి అని చెప్పేసి ఆ టైంలో గవర్నర్ జనరల్ అయినటువంటి డల్హౌసీ డిక్లేర్ చేసేసారు. ఇంకా కంపెనీ ఏం మొదలుపెట్టిందంటే చూడండి, అసలు మొఘల్ డైనాసిటీని ఎలా అంతం చేయాలా అనే విషయానికి సంబంధించి ప్లాన్స్ వేయడం కూడా మొదలుపెట్టిందంట. ముఖ్యంగా మనకి మొఘల్ కింగ్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, వాళ్ళ యొక్క నేమ్స్ని ఆ కాయిన్స్ తయారు చేస్తారు చూసారా కంపెనీ వాళ్ళు. అంటే సపోజ్ ఇప్పుడు మన డబ్బులు ఉంటాయి కదా, రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్, ఆ టైంలో కాయిన్స్ ఉండేవి కదా, అలాగే ఆ కాయిన్స్ మీద మొఘల్ కింగ్ నేమ్స్ని తొలగించేసేదంట. ఇంకా మనము 1849లో చూస్తే కనుక గవర్నర్ జనరల్ డల్హౌసీ ఏమని అనౌన్స్ చేశాడంటే మనకి బహదూర్ షా జాఫర్ ఎవరైతే ఉన్నారో మొఘల్ కింగ్, ఆయన చనిపోయిన తర్వాత అతని కుటుంబాన్ని రెడ్ ఫోర్ట్ నుంచి ఏం చేశారు, తరలించేసి ఢిల్లీలో ఉండడానికి ఇంకో ప్లేస్కి అయితే పంపించేశారంట. ఇంకా 1856లో గవర్నర్ జనరల్ క్యానింగ్ ఏం చేశారంటే బహదూర్ షా జాఫర్ ఎవరైతే ఉన్నారో అతనే మొఘల్ కింగ్లో లాస్ట్ కింగ్ అని చెప్పేసి, అలాగే ఆయన చనిపోయిన తర్వాత తన యొక్క వారసులు ఎవరు కూడా లేరు, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని కూడా రాజులుగా గుర్తించట్లేదు, వాళ్ళు జస్ట్ కేవలం ప్రిన్సెస్, రాజకుమారులు మాత్రమే అనేసి డిసైడ్ చేశారు. అంటే అక్కడ రాజుకు మాత్రమే పరిపాలన హక్కు ఉంటుంది, రాజకుమారులకి ఉండదు కాబట్టి. ఇప్పుడు పీజన్స్ అండ్ ద సిబాయ్స్ గురించి చూద్దాం. మనకి గ్రామాల వైపు చూసుకుంటే, కంట్రీ సైడ్ అంటే గ్రామాల వైపు కదా, పీజన్స్ ఇంకా జమీందార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ ఇంకొక రకంగా ఉండేదన్నమాట సిచ్యువేషన్స్. ఎలా అంటే హై ట్యాక్సెస్ అనేవి వేసేస్తూ ఉండేవాళ్ళు పాపం వీళ్ళ దగ్గర, ఓకేనా. ఎందుకనంటే ప్రజల దగ్గర నుంచి ఎలాగైనా సరే సొమ్ము అనేది తీసుకోవాలి, అది బ్రిటిష్ వాళ్ళు విధించారనమాట. సో ఆటోమేటిక్గా ఈ జమీందార్స్ ఏం చేసేవారంటే ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేవారు, సో ఎక్కువ ట్యాక్స్ని విధించేవారు అనమాట. చాలామంది ప్రజలు పాపము ఆ ట్యాక్స్ని కట్టలేకపోయేవారు. అంతేకాకుండా వాళ్ళు ఇప్పుడు పొలం పండించాలనుకోండి, పెట్టుబడి పెట్టాలి కదా, దానికోసం వాళ్ళు మనీ లెండర్స్ ఉంటారు కదా, అప్పులు వడ్డీ వ్యాపారుల దగ్గర లోన్ తీసుకునేవారు, కానీ ఆ లోన్లు కూడా కట్టలేకపోయేవారు. సో మొత్తానికి ఏం చేసేవారు, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ని కూడా పూర్తిగా కోల్పోయేవారు అనమాట, ఓకేనా. తరతరాలకి అందించాలి అనుకున్న ల్యాండ్ని పాపం ఎవరికి ఇవ్వలేకపోయారు. ఇంకా ఇండియన్ సిపాయిస్ విషయం గురించి చూస్తే కనుక మనకి కంపెనీలో పాపం పనిచేస్తూ ఉండేవారు అనమాట, ఓకేనా. వీళ్ళకి కూడా పాపము చాలా కారణాలు ఉన్నాయి, వీళ్ళకి నచ్చని విషయాలు ఎన్నో ఉన్నాయంట. ఏంటి చూడండి పాపం, ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చే శాలరీ అనేది వాళ్ళకి ఏమాత్రము సంతోషకరంగా లేదు. అలవెన్సెస్ కానీ లేకపోతే వాళ్ళు చేసే సర్వీస్ ఏదైతే చేస్తున్నారో దానికి ఉండే కండిషన్స్ కానీ చాలా అసలు సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట. ఇంకా కొన్ని న్యూ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క మతపరమైన నమ్మకాలని ఏం చేశాయి, వయలేట్ చేసాయి, వాటిని ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి మతపరంగా. మీకు తెలుసా ఆ రోజుల్లో చాలామంది దేశంలో ఏమని నమ్మేవారంటే దే క్రాస్ ద సీ దే వుడ్ లాస్ దేర్ రిలీజన్ అండ్ క్యాస్ట్. ఒకవేళ సముద్రం కనుక దాటి వెళ్తేనంట అలా వెళ్ళిన వాళ్ళంట వాళ్ళ యొక్క మతాన్ని, వాళ్ళ యొక్క కులాన్ని కోల్పోతారని చెప్పేసి నమ్మేవారంట. చాలా వింతగా ఉంది కదా. ఎప్పుడైతే మనకి 1824లో అంట సిపాయిస్కి చెప్పారంటే ఎక్కడికి వెళ్ళమనంటే బర్మాకి వెళ్ళండి, సీ రూట్లో కంపెనీ కోసం ఫైట్ చేయడానికి అనేసి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రెఫ్యూజ్ చేశారన్నమాట, ఆర్డర్ని తిరస్కరించారు. కానీ మేము వెళ్తాం ఫైట్ చేయడానికి, సముద్ర మార్గం నుంచి అయితే వెళ్ళము, ల్యాండ్ రూట్ ఏదైతే ఉందో నేలపై నుంచి అయితే వెళ్తామని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా పాపము ఆ ఇష్యూ ఏదైతే జరిగిందో అంటే అక్కడ బాగా వాళ్ళని పనిష్ చేశారనమాట, అంటే శిక్షలు విధించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ఈ ఇష్యూ అనేది ఎక్కడి వరకు అంట చూడండి, అప్పుడు స్టార్ట్ అయిన సమస్య అనేది ఇంకా తీరలేదనమాట. 1856లో కంపెనీ ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. అది ఏం చెప్పిందంటే కొత్త పర్సన్ ఎవరైతే మనకి ఇక్కడ కంపెనీ యొక్క ఆర్మీలో ఉద్యోగిగా చేరుతున్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంట, సముద్రం దాటి వెళ్ళి పని చేయాలి అవసరమైతే అని చెప్పేసి కొత్త చట్టాన్ని అయితే పెట్టింది. ఇంకా సిపాయిస్ కంట్రీ సైడ్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి వాళ్ళు
రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారంట. చాలా వరకు మనకి ఎవరైతే రైతులు ఇంకా గ్రామాల్లో నివసిస్తున్న ఫ్యామిలీస్ ఉంటారు చూసారా, వాళ్ళే ఎక్కువగా. ఓకేనా, అంటే మనకి ఇక్కడ సోల్జర్స్ ఉన్నారు కదా, సిపాయిలు ఎవరంటే ఈ రైతుల యొక్క పిల్లలు, అలాగే విలేజ్లో ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళే వెళ్ళేవారు అనమాట ఆర్మీలోకి. సో వీళ్ళకి ఇంకా కోపం అనేది ఎక్కువైపోయేది అనమాట. ఓకేనా, రైతుల బాధని పాపము ఈ ఆర్మీలో పనిచేస్తున్న సిపాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. రెస్పాన్సెస్ టు రిఫార్మ్స్ గురించి తెలుసుకుందాము. దానికన్నా ముందు ఇక్కడ ఒక పిక్చర్ చూడండి. సిపాయిస్ ఎక్స్చేంజ్ న్యూస్ అండ్ రూమర్స్ ఇన్ ద బజార్స్ ఆఫ్ నార్త్ ఇండియా. సిపాయిస్ అనమాట, వీళ్ళు ఆ కాలంలో ఉండే సిపాయిస్. వీళ్ళు న్యూస్ని మాట్లాడకుండా మన పిక్చర్ ఇచ్చాడు అంతే. రెస్పాన్సెస్ టు రిఫార్మ్స్ చూద్దాం ఒకసారి. బ్రిటిష్ ఎప్పుడు కూడా ఏమని నమ్మేవారంటే ఇండియన్ సొసైటీ అనేది దాన్ని రిఫార్మ్ చేయాలంటే దాన్ని మనము మార్చాలి, సంస్కరణ చేయాలి అనుకుంటుండేవారు. చాలా వరకు చట్టాలు అనేవి అక్కడ చేశారంట. ఏంటంటే ముఖ్యంగా మనకి ప్రాక్టీస్ ఆఫ్ సతీ, అంటే మీరు వినే ఉంటారు. సతీ అంటే ఏంటి? భర్త చనిపోతే భర్తతో పాటు ఆ చితిలో ఆ భార్య కూడా దూకి చనిపోవాలి అని చెప్పేసి ఒక మూఢాచారం ఉండేదన్నమాట. దాన్ని ఇంకా ఆపాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యారు. అండ్ వీళ్ళు దేన్ని ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడ్డారంటే బ్రిటిషర్స్ విడోస్ ఉంటారు కదా, భర్త చనిపోయిన స్త్రీలకి తిరిగి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని ఎంకరేజ్ చేశారు. ఇంకా ఖచ్చితంగా అక్కడ ఎడ్యుకేషన్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండాలి, ఇంగ్లీష్లో వీళ్ళు చదువుకోవాలని చెప్పేసి కోరుకునేవారంట. 1830 తర్వాత కంపెనీ ఇంకేం చేసింది, క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉంటాయో, అంటే మత ప్రచారం చేస్తారు కదా, క్రిస్టియన్ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన ఇండియాలోకి అలో చేసిందనమాట. ఓకేనా, అలో చేసి వాళ్ళకి ఏదైతే మనకి అక్కడ ప్రాపగండా చేసుకునేటట్టు ఏంటంటారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా, 1850లో చూసుకుంటే మనకి ఒక కొత్త చట్టం అనేది పాస్ చేశారు. ఓకేనా, అది ఏంటంటే ముఖ్యంగా క్రిస్టియానిటీ, కన్వర్షన్ టు క్రిస్టియానిటీ ఈజర్ అనేది చేశారనమాట. అంటే ఇక్కడ ఈజీగా క్రిస్టియానిటీలోకి మారిపోవచ్చు అనమాట. అండ్ ఈ చట్టం ద్వారా ఏ భారతీయుడైతే క్రిస్టియానిటీలోకి మారారో వాళ్ళ యొక్క పూర్వీకుల ఆస్తులు ఉంటాయి కదా, తరతరాల నుంచి వస్తున్న ఆస్తుల్ని వాళ్ళు పొందొచ్చు అని చెప్పేసి చేశారనమాట. అప్పుడు చాలామంది ఇండియన్స్ ఏమని ఫీల్ అయ్యారంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క మతాన్ని నాశనం చేస్తున్నారని, అలాగే వాళ్ళ యొక్క సమాజంలో ఆచారాలు, అలాగే వాళ్ళ సాంప్రదాయమైన జీవితాన్ని పాడు చేస్తారని చాలా వరకు ఫీల్ అయ్యారంట. ఇంకా అదర్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటి, అప్పుడు సమాజంలో ఉన్న సోషల్ ప్రాక్టీసెస్ని ఎలాగైనా మార్చాలని అనుకుంటూ ఉన్నారనమాట. దీని గురించి ఈ రిఫార్మర్స్ ఇంకా రిఫార్మ్ మూమెంట్స్ గురించి చాప్టర్ 7లో నేర్చుకుంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ లెసన్, అది కూడా మనం చెప్పుకుందాం త్వరలో. త్రూ ద ఐస్ ఆఫ్ ద పీపుల్ చూద్దాము. అయితే అసలు బ్రిటిష్ రూల్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, దానికి సంబంధించి మనకి స్టడీ సోర్సెస్ 1 and 2 ఇచ్చారనమాట. దీన్ని చదవడం ద్వారా మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు. 84 రూల్స్ ఉన్నాయంట లిస్ట్ మొత్తము. అదేంటో చూడండి. ఇక్కడ మనకి కొన్ని బుక్స్ ఉన్నాయి అన్నమాట, ఎక్స్పర్ట్స్ రాసిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి చూడండి. మజా ప్రవాస్, దీన్ని రాసింది ఎవరంట, విష్ణుభట్ గాడ్సే. ఓకేనా, ఈ విష్ణుభట్ ఎవరంటే మనకి మహారాష్ట్రకు సంబంధించిన ఒక బ్రాహ్మణ్ అనమాట. ఈయన అంకుల్ ఎవరైతే ఉన్నారో ఈయన మధురాలో చేస్తున్న ఒక యజ్ఞానికి వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట. ఓకేనా, అప్పుడు విష్ణుభట్ ఏమని రాశారంటే వీళ్ళు కొందరు సైనికులను అయితే కలిశారంట దారిలో వెళ్తుండగా. వాళ్ళు ఏమని చెప్పారంటే మీరు ఇంకా ఈ ప్రయాణాన్ని అయితే చేయడానికి వీల్లేదు, ఎందుకనంటే ఇక్కడ 3 daysలో ఒక పెద్ద తిరుగుబాటు అనేది జరగబోతుంది అని చెప్పేసి అన్నారంట. చూడండి సిపాయిస్ ఏం చెప్పారో మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంగ్లీష్ వాళ్ళు మన యొక్క హిందూస్ ఎవరైతే ఉన్నారో ఇంకా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మన మతాలని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు దీనికి సంబంధించి 84 రూల్స్ని తయారు చేశారు. ఇంకా బిగ్ కింగ్స్ ఇంకా ప్రిన్సెస్ ఎవరైతే కలకత్తాలో ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో వీటిని అనౌన్స్ చేశారు. ఇంకా వాళ్ళు ఏమని చెప్పారంటే తెలుసా, ఇంకా సిపాయిస్
రాజులైతే ఈ రూల్స్కి ఒప్పుకోలేదు. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళకి రాజులు వార్నింగ్ ఇచ్చారంట, మీరు కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే, అమలు చేయాలనుకుంటే చాలా ఘోరమైన పరిణామాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాగే చాలా పెద్ద తిరుగుబాట్లు కూడా వస్తాయి అని చెప్పేసి రాజులు తిరిగి కోపంతో వాళ్ళ యొక్క క్యాపిటల్స్ రాజధానికి వెళ్ళిపోయారు అన్నారంట. అందరు పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లాన్స్ వేస్తున్నారు అనేసి అన్నారంట. ఇంకా ఈ రిలీజియన్ వార్, మతపరమైన యుద్ధానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేశారు. ఇంకా సీక్రెట్ ప్లాన్ అనేది వేసి అన్ని శిబిరాలకి పంపిస్తున్నారు, మీరట్లో ఉన్న శిబిరాలకి లెటర్స్ అనేవి రాస్తున్నారు అని చెప్పేసి చెప్పారంట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దేర్ వాజ్ సూన్ ఎక్సైట్మెంట్ ఇన్ ఎవ్రీ రెజిమెంట్ అంట. సోర్స్ చూద్దాము. ఇంకొక అకౌంట్ అయితే మనము ఆ డేస్లో సంబంధించింది పొందామన్నమాట. ఇది వచ్చేసి మనకి సుబేదార్ సీతారాం పాండే ఎవరైతే ఉన్నారో ఆయన రాసిన మెమరీస్కి సంబంధించింది. సీతారాం పాండే 1812లో బెంగాల్ నేటివ్ ఆర్మీలో సిపాయిగా చేరారనమాట. ఈయన ఇంగ్లీష్కి, అంటే ఆ ఇంగ్లీష్ పీపుల్కి దగ్గర దగ్గర 48 సంవత్సరాలు పాపం పనిచేసి 1860లో రిటైర్ అయిపోయారు. ఈయన బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేశారంటే పాపం, ఎందుకంటే ఆ తిరుగుబాటుని అణిచివేయాలి. ఎందుకనంటే వాళ్ళ సొంత కొడుకే అక్కడ పాపము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడంట. అలాగే సొంత కొడుకు పాపం అతని కళ్ళ ముందే బ్రిటిష్ వాళ్ళు చంపేశారంట. కానీ తను ఏం చేస్తున్నాడు, అక్కడున్న గవర్నమెంట్కి పనిచేస్తున్నాడు ఆర్మీలో, కాబట్టి ఇంక తప్పలేదు ఆయనకి. అయితే ఆయన రిటైర్ అయిపోయేటప్పుడు తన యొక్క కమాండింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, అతను రాయమన్నారనమాట ఈ మెమరీస్. అంటే నీ లైఫ్లో సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించి రాయి అనేసి అన్నారు. అప్పుడు ఈయన 1861లో కంప్లీట్ చేశారంట, అవధిలో రాశారు. అలాగే నార్గెట్ దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారనమాట. ఓకేనా. అండ్ దీని యొక్క టైటిల్ ఏంటంటే ఫ్రమ్ సిపాయి టు సుబేదార్. ఇక్కడ మనకి ఆ సీతారాం పాండే రాసిన దాంట్లో ఒక చిన్నది ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయనకు ఒపీనియన్ ఏం చెప్తున్నారు, అవధ్ ఏదైతే ఉందో దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఆక్రమించేశారు. అలా ఆక్రమించడం వల్ల సిపాయిస్ ఏం చేశారంట, పాపము చాలా కోపం వచ్చిందంట వాళ్ళకి. ఓకేనా. సో ఆటోమేటిక్గా కోపంతో వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్కి అగెనెస్ట్గా ప్లాన్ అయితే వేయడం స్టార్ట్ చేశారంట. ఇంకా మనకి అవధ్లో నవాబ్ ఉంటారు కదా, అతని యొక్క ఏజెంట్స్, ఇంకా ఢిల్లీ యొక్క కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్కి పంపించి ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళని ఎలాగైనా సరే ఆపాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నించారు. ఇంకా వీళ్ళు సిపాయిస్ యొక్క ఫీలింగ్స్ మీద చాలా వరకు కూడా పనిచేశారంట. ఏమనంటే టెల్లింగ్ దమ్ హౌ ట్రిక్యూరియస్లీ ద ఫారినర్స్ హ్యాడ్ బిహేవ్ టువర్డ్స్ దర్ కింగ్. వాళ్ళ రాజు పట్ల ఏ విధంగా ఫారినర్స్ క్రూరంగా ప్రవర్తించారనే విషయాలు కూడా ఆ సైనికులకు చెప్తుండేవారంట. ఇంకా వీళ్ళు 10,000 అబద్ధాలు ఇంకా ప్రామిసెస్ చెప్పేసి ఏం చేశారు చూడండి, persuaded the soldiers to mutiny and turn against their masters the English with the object of restoring the emperor of Delhi to the throne. ఎలాగైనా సరే ఆ ఢిల్లీ రాజుని మళ్ళీ సింహాసనం ఎక్కించాలనే ఆశతో వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ అబద్ధాలు చెప్పేసి ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో సైనికులు బాగా రెచ్చగొట్టేశారని చెప్పాలి మనం, ఇంకా సింపుల్గా చెప్పాలంటే. సో ఇంకా ఆర్మీ వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారన్నమాట, ఎలా అయినా సరే మనందరూ కలిసి పోరాడితే ఈ బ్రిటిష్ వాళ్ళని వెనక్కి పంపించవచ్చనో, లేకపోతే వెనక్కి పంపించాలని కాదు కానీ వాళ్ళని ఓడించి తిరిగి మళ్ళీ మన రాజుని మనం పెట్టుకోవాలని చెప్పేసి అలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారంట. నెక్స్ట్ సోర్స్ 2 ఇంకా కంప్లీట్ అయిపోలేదు. ఇది ఆ టైంలో ఏం జరిగిందంటే తెలుసా, సర్కార్ వాళ్ళు, అంటే ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ని సర్కార్ అని పిలుస్తాం అనమాట. డిఫరెంట్ పార్టీస్ ఎవరైతే ఉంటారో, అంటే రెజిమెంట్ అంటాం, సోల్జర్స్ పనిచేస్తున్న బ్యాచెస్ని మనం రెజిమెంట్స్ అని పిలుస్తాం అనమాట. వాళ్ళకి కొత్తగా వచ్చిన రైఫిల్స్ అంటే వెపన్స్ అనేవి ఎలా వాడాలనేది సూచనలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే చాలా వరకు కూడా డ్రిల్లింగ్ తీసుకుంటూ ఉండేవారు అనమాట. అంటే అది ఎలా పనిచేయాలి, ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. అయితే ఇది ఎప్పటి వరకు కొనసాగిందంటేనంట, మనకి కొన్ని రూమర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఏమనంటే ఈ రైఫిల్ ఏదైతే ఉందో దానిపైన మనకి దేంతో తయారు చేశారంట, దాని యొక్క క్యాట్రిడ్జ్ అనేది అంట ఆవు అలాగే పంది ఉంటాయి కదా, వాటి యొక్క కొవ్వుతో గ్రీస్ చేసి తయారు చేశారని చెప్పేసి విన్నారనమాట. సో ఒక రెజిమెంట్లో విన్నవాళ్ళు ఇంకొక రెజిమెంట్కి ఉత్తరాల ద్వారా ఈ న్యూస్ని పంపిస్తూ ఉండేవారు అనమాట. చాలామంది ఎవరైతే ఉన్నారో 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అదే ఉంటారు కదా, ఇప్పుడు మనం ఎవరైతే వ్యక్తి రాశారో
అలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేదు ఇంతకుముందు ఎప్పుడు మన రిలీజియన్ని ఇన్సల్ట్ చేస్తూ గవర్నమెంట్ ఇలాంటి పనులు చేయలేదు అని చెప్పేసి కొందరు అనుకుంటూ ఉంటే, మరికొందరు అయితే మాత్రము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఔద్ని సీజ్ చేస్తున్నారని కోపంతో రగిలిపోతున్నారని, దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి చాలా వరకు కోపంతో ఊగిపోయారనమాట. ఇంకా ఏమనుకున్నారంటే సోల్జర్స్ అందరూ కూడా మనందరినీ అలాగైనా సరే క్రిస్టియన్స్లోకి మార్చడం కోసం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు, ఇలాంటి క్యాటరేజెస్ అనేవి మనకి ఇస్తున్నారు. సో మనం మహమ్మదియన్స్ ఇంకా హిందూస్ ఎవరైతే ఉన్నారో మనము దీన్ని యూజ్ చేస్తే మనం అపవిత్రం అవుతాము, లేదా మన మతాన్ని మనం గౌరవించని వాళ్ళం అవుతాం అనేసి ఫీల్ అయ్యారనమాట. సో అప్పుడు కొల్నల్ సాహెబ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారంటే which even he could not fail to see would pass off as it had done before, and he recommended to go to my home. ఇక్కడ సిచ్యువేషన్ అనేది కొంచెం బాగా ఎలా ఉంది, ఉద్రిక్తతగా ఉంది. సర్లే ఎప్పటిలాగే దీన్ని మనము ఆపేస్తాం, క్లోజ్ అయిపోతుంది, నువ్వేం కంగారు పడుకు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఆ సీతారాం పాండేకి చెప్పినట్టుగా ఆయన ఆ మెమోయర్స్లో మనకి రాశారనమాట, సిపాయి టు సుబేదార్ అనే మెమోయర్స్లో. ఓకే, అయితే ఆ మ్యూటినీ ఏదైతే ఉందో, అంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా ఎన్ఫీల్డ్ రైఫిల్కి సంబంధించి చిన్న రెవల్యూషన్ స్టార్ట్ అయింది కదా, అది ఒక పాపులర్ రెబిలియన్గా ఎలా మారిందో మనము తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మ్యూటినీ అంటే ఇచ్చాడు, సోల్జర్స్ గ్రూప్గా ఒక ఆర్మీ ఆఫీసర్ని వ్యతిరేకిస్తే ఆయన చెప్పింది వినకపోతే దాన్ని మనము మ్యూటినీ అనేసి పిలుస్తామన్నమాట. ఇంకా రూల్ అంటే రూలర్స్ అంటే ఎవరు అక్కడ మనకి కింగ్, క్వీన్, లేదా సపోజ్ బ్రిటిషర్స్ తీసుకున్న ఆ టైంలో రూలర్స్ రాలే కాబట్టి, అండ్ రూల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య స్ట్రగుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ రెసిస్టెన్స్ని కోల్పోయారనుకోండి, ప్రజలు తట్టుకోలేకపోతున్నారనుకోండి, సడన్గా వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోతారనమాట. సో చాలా పెద్ద ఎత్తున పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని నమ్ముతారు, వాళ్ళందరికీ కామన్గా ఉన్న ఎనిమీ ఒక్కరే అనేసి ఫిక్స్ అయ్యాక, రూలర్ అని ఫిక్స్ అయ్యాక ఏం చేస్తారు, వెంటనే వాళ్ళకి ఎగనెస్ట్గా అందరూ చేతులు కలుపుకొని నిలబడతారు, అవునా కదా. సో అలాంటి సిచ్యువేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా అక్కడ సిచ్యువేషన్లో పీపుల్ అంతా కలిసి ఒక ఆర్గనైజ్ చేసుకొని ఒకరితో ఒకరు పరస్పరంగా మాట్లాడుకోవాలి, ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకోవాలి. అండ్ వాళ్ళందరూ కూడా మెయిన్ ఏం కలిగి ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. ఆ సిచ్యువేషన్లో ఒకరికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటే, అంతే కదా. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది మనకి ఇండియాలో 1857లో, బాగా గుర్తుపెట్టుకోండి, ఇయర్ 1857లో నదరన్ పార్ట్స్లో అయితే చోటు చేసుకుందంట. చూడండి, దగ్గర దగ్గర 100 years తర్వాత, అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించి పరిపాలించడం స్టార్ట్ చేసిన 100 years తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ఓకేనా, అది ఒక పెద్ద తిరుగుబాటునైతే ఎదుర్కోవాల్సి వచ్చింది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 1857లో మే నెలలో స్టార్ట్ అయిందనమాట. సో మెల్లగా అది ఏమైందంటే ఆ కంపెనీ యొక్క ప్రెజెన్స్కి పెద్ద విపత్తుగా మారిపోయింది. సిపాయిస్ అందరూ కూడా కలిసి మీరట్లో, ఫస్ట్ ఎక్కడంటే మీరట్ అనమాట, వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారనమాట వ్యతిరేకించడం. ఇంకా చాలా పెద్ద ఎత్తున పీపుల్ కూడా, డిఫరెంట్ సెక్షన్స్, ఆ ప్రజలు ఈ ప్రజలు అని కాదు, ప్రజలందరూ కూడా ఒకటైపోయి ఈ పోరాటం అయితే చేయడం స్టార్ట్ చేశారు, తిరుగుబాటు స్టార్ట్ చేశారు. ఇంకా చాలామంది దీన్ని ఏమంటారంటే బిగ్గెస్ట్ ఆర్మ్డ్ రెసిస్టెన్స్, అంటే కాలనియలిజం, అంటే వేరొక దేశం వాళ్ళు వచ్చి ఇంకో దేశాన్ని పరిపాలిస్తే దాన్ని కాలనియలిజం అనేసి పిలుస్తాం మనం, అవునా. ఈ కాలనియలిజంకి వ్యతిరేకంగా ఇదే పెద్ద తిరుగుబాటు అని చెప్పేసి 19th centuryలో అంటుంటారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద తిరుగుబాటు అయితే జరగలేదంట. నెక్స్ట్, ద బ్యాటిల్ ఇన్ ద కవాలరీ లైన్స్. చూడండి, కవాలరీ లైన్స్లో మనకి యుద్ధం జరుగుతుంది, దాని యొక్క పిక్చర్ ఇచ్చాడు. చూడండి, 3rd July 1857 సాయంత్రం అయ్యేసరికంట 3000 మంది రెబల్స్ ఒక్కసారిగా మనకి బరేలీకి వచ్చేసారంట, ఓకేనా. సారీ, కేమ్ ఫ్రమ్ బరేలీ నుంచి వచ్చారు, ఓకేనా. ఎక్కడికి, ఢిల్లీకి వచ్చారు. జమునా రివర్ ఏదైతే ఉందో దాన్ని దాటుకొని మరీ వచ్చారు. వచ్చి బ్రిటిష్ వాళ్ళని కవాలరీ పోస్ట్తో అటాక్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఆ బ్యాటిల్ అనేది ఆ రాత్రంతా కూడా జరుగుతూనే ఉంది. ఇక్కడ కవాలరీ అంటే ఏంటంటే గుర్రం మీద యుద్ధం చేస్తే దాన్ని మనం గుర్రం మీద వచ్చి యుద్ధం చేస్తే దాన్ని కవాలరీ అనేసి పిలుస్తూ ఉంటాం.
అయితే మీరట్ నుంచి ఢిల్లీకి అసలు ఎలా వచ్చారో ఇంకాస్త బ్రీఫ్గా తెలుసుకుందాము. ఏప్రిల్ 8, 1857లో ఒక యంగ్ సోల్జర్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ యంగ్ సోల్జర్ పేరు వచ్చేసి మంగల్ పాండే. ఓకేనా. ఇతన్ని పాప ఏం చేశారంటే తెలుసా, ఉరి తీసేశారనమాట. ఎందుకంటే బరాక్పూర్లో ఆఫీసర్స్ మీద అటాక్ చేశారు ఈయన, అందుకని చెప్పేసి పాపం ఈయన ఉరి తీశారు. కొన్ని రోజుల తర్వాత కొందరు సిపాయిస్ అందరూ కలిసి మీరట్లోనే ఆర్మీ డ్రిల్ను చేయము, ఆ కొత్త క్యాటేజెస్ అనేవి మేము వాడమనేసి వ్యతిరేకించారు. ఎందుకనంటే ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా, ఏవైతే మనం ఆ ఎన్ఫీల్డ్ రైఫిల్ని చెప్పుకున్నాం, దాని యొక్క క్యాటరేజ్ మీద ఏమి పోత వేయబడిందంట, పంది అలాగే ఆవు యొక్క కొవ్వుతో తయారు చేసిన పోత అనేది వేయబడింది అని చెప్పేసి వాళ్ళకి అనుమానం వచ్చిందనమాట. 85 సిపాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేసారు. అలాగే వాళ్ళని 10 సంవత్సరాల పాటు జైల్లో వేసేసారంటే ఎందుకని తెలుసా, వాళ్ళ ఆఫీసర్స్ని వీళ్ళు డిజోబే చేసినందుకంటే వాళ్ళు చెప్పింది చేయనందుకు అనమాట. ఇది ఏ రోజున జరిగిందంటే మనకి 9 మే 1857 జరిగింది. నెక్స్ట్ మీరట్లో ఇంకా ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందంట. 10th మేన ఏం చేశారంటే సోల్జర్స్ అందరూ కూడా నడుచుకుంటూ మీరట్ జైలుకి వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ ఎవరైతే జైల్లో ఉన్న సిపాయిస్ ఉంటారో చూసారా, వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు, ఒక్కసారిగా విడుదల చేసేసారు. వీళ్ళు అక్కడున్న బ్రిటిష్ ఆఫీసర్స్ మీద అటాక్ చేసి చంపేశారంట. ఇంకా అక్కడున్న గన్స్ని, ఓకేనా, అమ్యునిషన్ని, వాటన్నిటిని తీసేసుకుని ఆ బిల్డింగ్ని ఏం చేశారంటే తగలబెట్టేశారు. ఇంకా బ్రిటిష్ యొక్క ప్రాపర్టీస్ అవన్నీ ఉన్నాయి చూసారా, వాటిని తీసేసుకున్నారు కూడా. ఇంకా డిక్లేర్డ్ వార్ ఆన్ ద ఫిరంగీస్ మీద యుద్ధాన్ని అయితే ప్రకటించారంట. ఫిరంగీస్ అంటే ఇక్కడ చూడండి ఫారినర్స్ అనేసి ఇచ్చాడు మనకి. ద టర్మ్ రిఫ్లెక్ట్స్ యాటిట్యూడ్ ఆఫ్ కంటెంప్ట్ అనేసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ అమ్యునిషన్ అంటే ఏంటంటే మనకు అక్కడ వాళ్ళు యూస్ చేసే మందు సామాన్లు ఉంటాయి కదా, అంటే యుద్ధం చేసేటప్పుడు ఫైర్ బ్లాస్టింగ్ చేయడానికి అవి అనమాట. సోల్జర్స్ ఇంకా చాలా గట్టిగా నిర్ణయించుకున్నారనమాట, ఎలా అయినా సరే దేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క రూల్ని మనము ఎండ్ చేసేయాలి. ఓకేనా. బట్ హూ రూల్డ్ ఇన్ ద ల్యాండ్ ఇన్స్టీడ్, మరి ఎవరు రూల్ చేయాలి? సోల్జర్స్కి ఒక ఆన్సర్ వచ్చిందంటే ఈ క్వశ్చన్కి. మళ్ళీ ఎవరిని తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఆ మొఘల్ ఎంపరర్ ఉన్నారు కదా, బహదూర్ షా జాఫర్, అతన్నే తిరిగి రాజు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ పక్కన పిక్చర్లు మీరు చూడొచ్చు, మంగల్ పాండే అనమాట. ఇతని యొక్క జ్ఞాపకార్థం ఏం చేస్తారంటే పోస్టల్ స్టాంప్ని అయితే ఇష్యూ చేశారు. అయితే మీరట్లో ఎవరైతే సిపాయిస్ ఉన్నారో వీళ్ళు మే 10వ తారీఖున రాత్ర రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడికి తెలుసా, ఢిల్లీకి వెళ్ళిపోయారు ఏకంగా. అది కూడా తెల్లవారుజామున అవుతుంది అన్న టైంకి చేరుకున్నారంట. ఈ న్యూస్ అనేది ఢిల్లీలో ఉన్న రెజిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయిందనమాట. అండ్ రెబిలియన్ అనేది అక్కడ కూడా పెరిగిపోయింది. అంటే వ్యతిరేకస్తులు ఎక్కువైపోతూ ఉన్నారు బ్రిటిష్ వాళ్ళకి. ఇక్కడ కూడా మళ్ళీ బ్రిటిష్ ఆఫీసర్స్ని చంపేశారు. ఆర్మ్స్ ఇంకా అమ్యునిషన్ ఏవైతే వీటన్నిటిని తీసేసుకొని బిల్డింగ్ని తగలబెట్టేశారు. అలా గెలిచిన విజయంతో ఉన్న సోల్జర్స్ అందరూ కూడా ఒక చోట చేరుకున్నారు. రెడ్ ఫోర్ట్ ఉంది కదా మనకి, ఎర్రకోట యొక్క వాల్స్ దగ్గర, ఆ గోడల దగ్గర చేరుకున్నారనమాట. అక్కడే మనకి ఎవరు ఉంటారు చెప్పుకున్నాం కదా మన ముందు, బహదూర్ షా ఎవరైతే ఉన్నారో ఆయన నివసిస్తూ ఉంటాడు. అలాగే అక్కడికి ఎందుకు వెళ్ళారు, యాక్చువల్గా అతను కలవడానికి వెళ్ళారు. అది కూడా ఎందుకని, అతను తిరిగి రాజుని చేసుకుందామని. అయితే ఎంపరర్కి అసలు ఇష్టం లేదంట. ఎందుకంటే అంత పెద్ద బ్రిటిష్ పవర్ని వ్యతిరేకించి సోల్జర్స్కి ఏంటంటారు, సోల్జర్స్ కోరుకున్నట్టుగా రాజు అవ్వడానికి ఆయన ఏమాత్రము ఇష్టపడట్లేదు. సో సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా ఆ కోటలోకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు ఆ బహదూర్ షా జాఫర్ని వాళ్ళ యొక్క లీడర్గా అయితే వాళ్ళు కోరుకుంటున్నారనమాట, లీడర్ అవ్వమని చెప్పేసి. అయితే అప్పటికే మనకి ఆ బహదూర్ షా జాఫర్ ఎవరైతే ఉన్నారో ఏజ్ అనేది పెరిగిపోతూ ఉంది. ఓకేనా, పెద్దవాడు అయిపోతున్నాడు అనమాట. తప్పట్లేదు ఆయనకి, ఆ డిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఇతను లెటర్స్ రాశాడనమాట మొత్తం చీఫ్స్ ఎవరైతే ఉంటారో ఇంకా దేశంలో ఉన్న రూలర్స్ అందరికీ కూడా, మీరందరూ ముందుకు రండి, మనందరం కలిసి ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నారో అందరం కూడా కాన్ఫెడరసీగా ఏర్పడి మనము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పేసి ఇతను కోరుకున్నాడు. ఈ చిన్న స్టెప్ వల్ల మనకి బహదూర్ షాకి చాలా పెద్ద ఇంప్లికేషన్స్ అనేవి పడిపోయినాయి అంట. ఏమైందో చూడండి, మొఘల్ డైనాసిటీ అనేది ఇండియాలో చాలా
భూభాగాన్ని చాలా సంవత్సరాల పాటు పరిపాలిస్తుంది. ముఖ్యంగా చిన్న రూలర్స్ ఇంకా చీఫ్టైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేసేవారు, డిఫరెంట్ భూభాగాల్ని పరిపాలిస్తూ ఉండేవారు ముఘల్ రూలర్స్కి తరపున. అలాగే వీళ్ళు పాపం భయపడుతూ ఉండేవారు అన్నమాట ఎప్పుడు కూడా, బ్రిటిష్ రూల్ అనేది ఎక్కడ ఎక్స్పాండ్ అయిపోతుందో ఇక్కడ కూడా. అలాగే చాలామంది ఏమైనా ఫీల్ అయ్యారంటే తెలుసా, మొఘల్ ఎంపరర్ కుడ్ రూల్ అగైన్, దే టూ వుడ్ బీ ఏబుల్ టు రూల్ దేర్ ఓన్ టెరిటరీస్ వన్స్ మోర్ అండర్ ముఘల్ అథారిటీ. సరే అయితే ఏదో ఒకటి చేద్దాము, మళ్ళీ మనం ముఘల్ రూల్ని అయితే తీసుకురాగలమేమో, మళ్ళీ మన పరిపాలన అనేది మనకు వస్తుందేమో అని చెప్పేసి పాపం ఆశపడ్డారు. అయితే బ్రిటిష్ వాళ్ళు అస్సలు కోరుకోవట్లేదు, ఇలా జరగకూడదని గట్టి ఫిక్స్ అయ్యారు, అంతే కదా. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు మనకన్నా కూడా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు మనకి ఈ క్యాట్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, అదే పంది అలాగే ఆవు కొవ్వుతో చేసిన క్యాట్రిడ్జెస్ వల్లే కదా ఇష్యూ అనేది రైజ్ అయింది. సమస్య ఫస్ట్ ఇక్కడ తొలగించేసామనుకోండి, ఈ డిస్టర్బెన్స్ ఇక్కడతోనే ఆగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. కానీ ఇక్కడ మనకి బహదూర్ షా జాఫర్ డెసిషన్ ఏదైతే ఉందో ఇది ఏం చేసిందంట, రెబిలియన్ మొత్తం కూడా చేంజ్ అయిపోయిందంట సిచ్యువేషన్ అనేది. ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి వేరే ఒక ఆల్టర్నేట్ దొరికింది. సో ఇంకా వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి ఇంకా ఎగ్జైట్ అయిపోయారనమాట, ఎలా అయినా సరే చేసి తీరాలి అని చెప్పేసి. సో వీళ్ళకి ఆటోమేటిక్గా ధైర్యము, ఆశ, ఇంకా కాన్ఫిడెన్స్ అనేది నిండిపోయిందనమాట. ఇక్కడ మనకి రెబిలియన్ అనేది ఎలా స్ప్రెడ్ అయిందో చూద్దాము. బ్రిటిష్ వాళ్ళని ఢిల్లీలో తొలగించిన తర్వాత చాలా వరకు కూడా ఒక వారం వరకు మనకి ఎలాంటి తిరుగుబాటు లేదంట. సో ఈ న్యూస్ అనేది ట్రావెల్ అవడానికి కూడా చాలా టైం పట్టింది. చిన్న చిన్న తిరుగుబాట్లు అయితే మొదలయ్యాయి అనమాట. అయితే రెజిమెంట్ తర్వాత ఒక్కొక్క రెజిమెంట్ మెల్లగా ఏం చేశారు, వీళ్ళందరూ కూడా ట్రూప్స్ అందరూ కలిసిపోయి పోరాటం చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఢిల్లీ, కాన్పూర్, లక్నోకి సంబంధించిన రెజిమెంట్స్ అందరూ కూడా కలిసిపోయి పోరాటం స్టార్ట్ చేశారంట. వాళ్ళ తర్వాత టౌన్స్లో ఇంకా విలేజెస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పోరాటంలో పాల్గొని రెబిలియన్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే వీళ్ళు లోకల్ లీడర్స్తో పాటు ర్యాలీలు చేస్తూ ఉండేవారంట. ఇంకా జమీందార్స్, చీఫ్స్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఎలా అయినా సరే మన యొక్క అధికారాన్ని మనము స్థాపించుకోవాలి, అలాగే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నానా సాహెబ్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, పేష్వా బాజీరావు యొక్క అడాప్టెడ్ సన్ పేరేంటి, నానా సాహెబ్. ఈయన కాన్పూర్లో బ్రతుకుతూ ఉండేవారు అన్నమాట, నివసిస్తుండేవారు. ఈయన చాలా ఫోర్సెస్ అందరినీ కూడా గ్యాదర్ చేసి బ్రిటిష్ వాళ్ళని ఆ సిటీలోంచి బయటికి తరిమేశారు. ఇంకా ఈయన ఒక పేష్వాగా తనను తాను డిక్లేర్ చేసుకున్నారంట. ఇంకా ఈయన ఏమని డిక్లేర్ చేశారంటే, బహదూర్ షా జాఫర్ ఎవరైతే ఉన్నారో నేను అతని యొక్క ఎంపరర్లో పనిచేస్తున్న గవర్నర్ని అని చెప్పేసి చెప్పుకున్నారు. అంటే ఆ ఎంపరర్లో నేను పనిచేస్తున్నాను అనేసి ఫిక్స్ అయిపోయాడు. అంటే బహదూర్ షా జాఫర్ నా రాజు అని చెప్తున్నారనమాట. ఇంకా లక్నోలో మనకి బిర్జిస్ ఖాదర్ అనేసి మనకి ఎవరంటే ఆయన మనకి డిపోజ్డ్ నవాబ్ వజీద్ అలీ షా. చూడండి, నవాబ్ వజీద్ అలీ షా యొక్క కొడుకు పేరు బిర్జిస్ ఖాదర్ అనమాట. అతను ఏమని డిక్లేర్ చేశాడంట, కొత్త నవాబ్గా తనను తాను డిక్లేర్ చేసుకున్నాడు. ఇంకా ఇతను కూడా బహదూర్ షా జాఫర్ ఎవరైతే ఉన్నారో అతన్ని నేను రాజుగా అంగీకరిస్తున్నానని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు. అలాగే ఈ ఖాదర్ అలీ యొక్క తల్లి హజ్రత్ మహల్ కూడా, ఈవిడ కూడా ఏం చేశారంటే ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క పోరాటంలో ఈవిడ కూడా పాల్గొన్నారంట. ఇంకా మనకి ఝాన్సీ రాణి ఎవరైతే లక్ష్మీబాయి ఉన్నారో ఈవిడ కూడా మనకి రెబల్ సిపాయిస్లో జాయిన్ అయ్యారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తాంతియా తోప్తో కలిసి పోరాడారన్నమాట. తాంతియా తోప్ ఎవరంటే నానా సాహెబ్ యొక్క జనరల్, గుర్తుపెట్టుకోండి. మనకి మధ్యప్రదేశ్లో మండ్లా రీజియన్ ఉందన్నమాట, ఓకేనా. అక్కడ రాణి అవంతిబాయ్ లోధి ఆఫ్ రామ్ఘర్, ఈవిడెవరు, రాణి అవంతిబాయ్ లోధి. ఈవిడ రామ్ఘర్కి యొక్క రాణి అనమాట. ఈవిడ ఏం చేశారో తెలుసా, ఒక ఆర్మీని తయారు చేసి దగ్గర 4,000 మంది యొక్క ఆర్మీని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి తన యొక్క పరిపాలన మళ్ళీ ఆ స్టేట్లో ఆవిడ స్టార్ట్ చేశారనమాట. అంటే ఆవిడ రూలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, వాళ్ళని చాలా వరకు కూడా ఫోర్సెస్ అన్నీ కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాయి, ఓడిస్తూనే ఉన్నాయంట. చాలా చోట్ల ఓడిపోయారు బ్రిటిష్ వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏమని కన్విన్స్ అయ్యారంటే తెలుసా, మనకి the people that the rule of the British had collapsed for good and gave them the
కాన్ఫిడెన్స్ టు టేక్ ద ప్లంజ్ అండ్ జాయిన్ ద రెబిలియన్. చాలా వరకు ప్రజలు బ్రిటిష్ వాళ్ళని ఎలా అయినా సరే బయటికి పంపించేయాలి, వాళ్ళని వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. అండ్ ప్రజలందరూ కూడా ఈ రెబిలియన్లో ఎక్కువగా పాల్గొంటున్నారు అని చెప్పేసి అక్కడ మనకి బాగా ఇంకా బ్రిటిష్ వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారంట. ఒక సిచ్యువేషన్ అనేది ఎలా ఉందంటే మనకి ఈ పాపులర్ రెబిలియన్ అనేది మనకి ముఖ్యంగా అవధ్ ప్రాంతంలో చాలా డెవలప్ అయిందంట. 6th ఆగస్ట్ 1857 మనకి ఒక టెలిగ్రామ్ అనేది పంపించారంట. మనకి లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశారు, కమాండర్ ఇన్ చీఫ్ ఉంటారు చూసారా, ఆయనకి పంపించారు. ఎవరు పంపించారంటే లెఫ్టినెంట్ కల్నల్ టైట్లర్ ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క కమాండర్ ఇన్ చీఫ్కి టెలిగ్రామ్ పంపించారు. ఏమనంటే ఎవరైతే మనకి ఆపోజిట్లో ఉన్నారో వాళ్ళు ఇంకా ఆగకుండా నిరంతరం పోరాడుతూనే ఉన్నారు, మనకి చాలా కష్టమైపోతుంది, ఓకేనా, మనం చాలా తక్కువ ఉన్నామని చెప్పేసి పంపించారంట. అలాగే ప్రతి విలేజ్లో కూడా జమీందార్స్ కూడా ఈవెన్ ఎవరైతే ఉన్నారో మనల్ని వ్యతిరేకిస్తున్నారో మనకి వ్యతిరేకంగా నిలబడ్డారని చెప్పేసి పంపించారు. ఇంకా కొత్త లీడర్స్ అనేవాళ్ళు చాలామంది ఆ టైంలో వచ్చారనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అహ్మదుల్లా షా అనమాట. ఈయన ఫైజాబాద్కి సంబంధించిన ఒక మౌల్వి. ఇతను ఏమని జ్యోతిష్యం చెప్పారంట, వచ్చే కాలంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క రూల్ అనేది అంతమైపోతుంది అనేసి జ్యోతిష్యం కూడా చెప్పారంట. ఇంకా ఈయన ఏం చేశారు చూడండి, సపోర్టర్స్ని ప్రజలందరూ కూడా వాళ్ళ ఇమాజినేషన్లో ఉన్నారు. అలాగే ఈయన చాలామంది సపోర్టర్స్ని అయితే తయారు చేశాడనమాట బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడం కోసం. ఇతను బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం కోసం లక్నో వచ్చాడు కూడా. ఢిల్లీలో మనకి చాలా ఎక్కువ ఎత్తున గాజీస్ అనమాట. గాజీస్ అంటే ఎవరంటే రిలీజియస్ వారియర్స్, మతానికి సంబంధించిన వారియర్స్ అనమాట. వీళ్ళందరూ కలిసిపోయి ఎలా అయినా సరే తెల్లవాళ్ళని బయటికి పంపించాలని పోరాడారు. నెక్స్ట్ బరేలీకి సంబంధించిన ఒక సోల్జర్ ఉన్నారు, ఆయన పేరు వచ్చేసి బఖ్త్ ఖాన్. ఈయన ఏం చేశారంటే చాలా పెద్ద ఎత్తున ఎవరైతే ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లీడర్గా ఉన్నారనమాట, ఓకేనా. బీహార్లో మనకు ఒక ఓల్డ్ జమీందార్ ఉన్నారు, ఆయన పేరు వచ్చేసి కున్వర్ సింగ్. ఇతను ఈ రెబల్ సిపాయిస్లో జాయిన్ అయిపోయారనమాట. జాయిన్ అయిపోయి ఈయన కూడా చాలా నెలలు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. లీడర్స్, ఫైటర్స్ మొత్తం అందరూ కూడా జాయిన్ అయ్యి ఈ ఫైట్లో భాగస్థులైతే అయ్యారనమాట. సో ఇది చాలా పెద్ద లెసన్ కాబట్టి నేను పార్ట్ 1గా దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దీని నెక్స్ట్ పార్ట్ 2 కూడా నేను వెంటనే అప్లోడ్ చేస్తాను. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో పార్ట్ 2 అయితే మిస్ అవ్వకండి, వెంటనే నేను దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను.